నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రీజనల్ రింగ్ రోడ్డు ట్రిబుల్-ఆర్కు ఎట్టకేలకు కీలక ముందడుగు పడింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. అలానే రీజనల్ ఎంపవర్డ్ కమిటీ కూడా అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రాజెక్టు త్వరలో నిర్మాణం చేపట్టనున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు మనం ప్రయాణం చేసేది ఇది హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు. ఈ హైదరాబాద్ నగరం తెలంగాణను మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించేందుకు ప్రభుత్వం రెడీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల నుంచి ఈ ప్రతిపాదిత ట్రిబుల్-ఆర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇది సూపర్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అందరి భావన. ఉత్తర దక్షిణ 2 భాగాలుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్రం నుంచి జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం అలైన్మెంట్ విషయంలో ప్రస్తుతం కసరత్తు అయితే జరుగుతుంది. కాగా ఉత్తర భాగం నిర్మాణం విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. ట్రిబుల్-ఆర్ ఉత్తర భాగం నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ అనుమతులను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ కూడా పంపించింది. అటవీ సంరక్షణ చట్టంలో భాగంగా రీజనల్ ఎంపవర్డ్ కమిటీ అంటే REO అనుమతులను జారీ చేసింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేట జిల్లాలోని 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు, మెదక్ జిల్లాలోని 35.52882 హెక్టార్ల ఫారెస్ట్ భూమిని భారత్ మాలా పరియోజన ఫేజ్ 1 కింద PIU దీనికి అట్లనే గజ్వేల్ పేరుతో అనుమతులు ఇచ్చినట్లు లేఖలు అయితే వెల్లడించారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా ఉత్తర భాగం పనులు కేంద్ర ప్రభుత్వమే చేపట్టనుంది. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి, తుఫ్రాను, గజ్వేలు, చౌటప్పల వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భాగాన్ని మొత్తం 6 ప్యాకేజీల్లో నిర్మిస్తారు. ఇందుకు 1940 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అధికారులు అయితే గుర్తించారు. ఇందులో 72.35 హెక్టార్లు ఈ యొక్క ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఈ భూములను అప్పగించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఈ ఏడాది ఈ జూలై 26న కేంద్రానికి లెటర్ రాసింది. స్పందించినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ రోడ్డు నిర్మాణంపై కొన్ని రోజుల క్రితమే NHAIకి ఈ కన్సల్టింగ్ సంస్థకు DPRను కూడా సమర్పించింది. ఎక్కడెక్కడ ఈ ఇంటర్చేంజ్లు, బ్రిడ్జిలు, అండర్పాస్లు, కలవర్టులు నిర్మించాలో దాంట్లో పొందుపరిచారు. తాజాగా అటవీ అనుమతులు రాగా NHAI వద్ద ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి టెక్నికల్ అప్రూవల్ రావాల్సి ఉంది. అవి వస్తే టెండర్లు పిలవడానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో టెండర్లు పిలవడానికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. టెండర్ల తర్వాత ఈ పనులు చకచక చేపట్టనున్నారని ఈ యొక్క అధికార యంత్రాంగం అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించినటువంటి కేంద్రం అందించినటువంటి అనుమతుల గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.